నమస్కారం, నా పేరు మీనాక్షి. I'm a certified tarot card reader, numerologist, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం జనవరి మాసంలో 15వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. సో ఆర్థికమైన పరిస్థితి చూసుకుంటే మాత్రం వీరు ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థికమైన నిర్ణయాలు తీసుకోవడము, సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళడము, సో అలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, సో ఏదైనా ఇంటికి సంబంధించిన నిర్ణయాలు, గృహ నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలన్నా, సో ఫ్లాట్ కొనాలన్నో, ప్లాట్ కొనాలన్నో అలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి. సో నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థికమైన బలం ఏంటి, బలాలేంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ ఎంత వరకు మీరు దాని వరకు వెళ్ళగలరు, సో అధికమైన ఆర్థికమైన మీరు తీసుకోకుండా, అధికమైన ఏంటంటే భారం మీ మీద పడకుండా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సో ఎందుకంటే తొందరపాట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో అనవసరమైన మీ శక్తికి మించిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా, అధికమించిన మీరు శక్తికి మించిన మీరు అప్పులు చేసుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు వెళ్ళాలి, ఏదో కొనాలి అనే ఒక తొందరపాటు నిర్ణయాల్లో సో తర్వాత మీకు దాని పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో అందువల్ల ప్రాపర్ ప్లాన్ గా సో మీ ఇన్కమ్ ఏంది, మీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీ లిమిట్ ఏంటి అని బాగా ఆలోచించుకొని మీరు దాని పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తొందరపాటు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకొని ఇంతలోపు నేను కొనేసేయాలి, ఇంతలోపు నేను సెటిల్ కావాలి అనే అలాంటి ఆలోచనల వల్ల కూడా సో మీరు ఆర్థికమైన మీ సిచ్యువేషన్ ఏంటి అని అది ఆలోచించుకోకుండా కూడా స్టెప్ వేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది. అందువల్ల బాగా ఆలోచించుకొని మీ లిమిట్స్ తగ్గట్టుగానే మీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సో ఉద్యోగ రీత్యా చూసుకుంటే కూడా కొన్ని విషయాలలో మీరు మీ ఏంటంటే స్కిల్స్ అండ్ టాలెంట్స్ పరంగా అనుకోండి, మీరు చేసే పని విధానంలో కూడా మీరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు ఎలాంటి కొన్ని ఇబ్బందులు వచ్చినా, సో మీ సహోద్యోగులతో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీ విషయాల్లో మీరు కొంచెం మాట్లాడడము, సో దాని విషయంలో మీ స్టాండ్ తీసుకోవడము, సో మీ పని విషయంలో కూడా సో మీ స్కిల్స్ అయినా మీరు ఏదో కూర్చున్నారు, పని చేశారు, వెళ్ళిపోయారు అనుకుంటా కూడా మీరు మీ స్కిల్స్ అండ్ టాలెంట్స్ అయినా మీ టాలెంట్ ఏంటి అనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటప్పుడే సో మీకు కూడా ప్రొఫెషన్ పరంగా కూడా మీ ఉద్యోగ పరంగా కూడా మీకు మంచి సక్సెస్ రావడము, మీరు ముందుకు వెళ్ళడము, సో మీకు ఇంక్రిమెంట్ అయినా కూడా సో మీ ప్రొఫెషన్ పరంగా కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఏదో మీరు జాబ్ చేశారా వెళ్ళారా అన్న లేకుండా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో మీ సహోద్యోగులైనా మీ హయ్యర్ ఆఫీషియల్స్ కి కూడా సో మీ టాలెంట్స్ ఏంటి, మీ నాలెడ్జ్ ఏంటి, మీ స్పెషాలిటీ ఏంటి అని మీరు ఖచ్చితంగా దాని తగ్గట్టుగా మీరు కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో అవసరమైన దగ్గర మీకు మాట్లాడాల్సిన కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ద్వారా సో మీరు ప్రూవ్ చేసుకుంటే మాత్రం మీకు ఉద్యోగ రీత్యా కూడా ఇలానే మీరు ముందుకు వెళ్తే మీకు మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంది. సో మీకున్న జాబ్ లో కూడా మీకు మంచి ఇంక్రిమెంట్ అయిన ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం ఓర్పు సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అనుకూలంగా ఉండకపోవచ్చు. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయినా, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇన్కమ్ అయినా, చేసిన లాభాలు కూడా రావడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఏంటంటే కొన్ని విషయాలలో కొంచెం మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సో కొంచెం టెన్షన్ పడకండి. ఇంకా నేను బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళట్లేదు, బిజినెస్ పరంగా నేను ఇంకా ముందుకు రానివ్వట్లేదు, సో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా సరిగ్గా ఏమీ లాభం లేదు అని అలాంటి నిరుత్సాహపడకుండా కొంచెం చాలా ఓర్పుతోటి ఉండండి. కొంచెం టైం పడుతుంది. సో కొన్ని విషయాలలో మీరు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా కూడా పాజిటివ్ గా తీసుకొని మీరు దాని నుంచి నేర్చుకొని మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని నేర్చుకుంటూ బిజినెస్ పరంగా కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో టెన్షన్ పడకుండా, ఏదో డిసప్పాయింట్మెంట్ వెళ్ళకుండా మిమ్మల్ని మీరు కొంచెం హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది 15 రోజుల్లో. సో ప్రొఫెషనల్స్ కి చూస్తే కూడా సో స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఎవరున్నా కూడా సో స్ట్రగుల్ అయితే చాలా చేస్తున్నారు.
కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలైనా వాళ్ళు చేసే పనితీరు కూడా సో సరైన దిశ మార్గం కూడా వాళ్ళు కరెక్ట్ గా వెళ్తున్నారా, సో వాళ్ళు సరిగ్గా వాళ్ళు కస్టమర్స్ ని రీచ్ అవుతున్నారో అది మీరు కొంచెం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు చేసే కష్టం సరిగ్గా స్మార్ట్ వర్క్ చేసిన హార్డ్ వర్క్ చేసినా కానీ స్మార్ట్ వర్క్ కనిపించట్లేదు. సో స్మార్ట్ గా వాళ్ళు ఏంటంటే క్లయింట్స్ ని రీచ్ అవుతున్నారో, సో వాళ్ళ స్కిల్స్ ని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతున్నారో, సో వాళ్ళు ఏంటంటే అందరిలో వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకోగలుగుతున్నారా లేదా అని మీరు దాని విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సో ఏంటంటే కొన్ని ఏంటంటే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వృధాగా మీరు స్ట్రగుల్ ఏదో మీరు చేసే స్ట్రగుల్ కి సరిగ్గా న్యాయం చేయలేకపోవడము అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వీళ్ళు ప్రొఫెషనల్స్ కి చూసుకుంటే. సో స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం చేంజ్ కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్ కి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కెరియర్ పరంగా కూడా వాళ్ళకు మార్పు చెందడము, సో ఆల్రెడీ ఉన్న వేరే ప్లేస్ కి మారడము, సో ఏదైనా అకాడమిక్ పరంగా కూడా వాళ్ళ అడ్మిషన్ తీసుకొని వేరే ప్లేసెస్ కి మారడము, సో కొత్త ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్ చదివే వాళ్ళు సో ఇంజనీరింగ్ కో వెళ్ళడము, అలా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి, వాళ్ళకి కొత్త ఫేస్ కనిపిస్తుంది వాళ్ళలో. సో కొత్త నిర్ణయాలు తీసుకోవడము, కొత్త అకాడమిక్ గా వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొత్త సబ్జెక్ట్ ని వాళ్ళు ఎన్నుకొని వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా నిర్ణయం తీసుకునే టైం అని చెప్పొచ్చు. సో అందరూ ఏం చేస్తున్నారు, అందరు ఆలోచనని కాకుండా మీ ఆలోచన ఏంటి, మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటని సో అందరు చెప్పినా కూడా మీ సొంత నిర్ణయం ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారని సొంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్ కి. సో ఎందుకంటే ఇది ఒక ఫేస్ అన్నమాట, ఒక కొత్త మార్పు వాళ్ళ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్, ఒక చేంజ్ వచ్చే టైం అని చెప్పొచ్చు ఇప్పుడు. సో చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ వేరే అబ్రాడ్ కి వెళ్ళాలి చదువుకోవాలి అనుకున్నా, సో వేరే స్టేట్స్ కి వెళ్ళాలనుకున్నా, హాస్టల్స్ కి మారడము అలాంటి చేంజెస్ కనిపిస్తుంది స్టూడెంట్స్ లో. సో కొత్త అకాడమిక్స్, కొత్త ఎడ్యుకేషన్, కొత్త మళ్ళీ అన్ని కొత్తగా మార్పులు కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా వీళ్ళు కరెక్ట్ గా నిర్ణయం తీసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ఫేజ్ లో. సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం వాళ్ళకు ఒక చీటింగ్ టెండెన్సీ కనిపిస్తుంది. సో భార్య భర్తల్లో ఎవరో ఒకరు వాళ్ళు చీటింగ్ చేస్తున్నారని, సో వాళ్ళని ఏదో విషయంలో వాళ్ళని మోసం చేస్తున్నారని ఒక భావన అయితే కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి అలాంటి ఆలోచనలు, అలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళకి ఇద్దరిలో అలాంటి సిచ్యువేషన్ రావడము, ఇద్దరు అలాంటి బాట పట్టింపులు రావడము, అలాంటి ఏదో వేరే పరాయి స్త్రీ వల్లనో వేరే ఒక పర్సన్ వల్ల కూడా భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు రావడము, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో ఎన్నో రోజుల నుంచి అలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి వీరిలో. సో సరిగ్గా మాట్లాడుకోకపోవడం వల్ల సో అది క్లారిటీ, సో ఇలాంటి వీళ్ళకి అనుమానం వచ్చినా కూడా వీళ్ళు క్లారిఫై చేయకపోవడం కూడా సో ఉన్నట్టుండి సడన్ గా బస్ట్ అయిపోయి కూడా ఇద్దరు భార్యాభర్తల్లో పెద్దగా గొడవలు కావడము, సో అది చాలా విపరీతమైన పరిస్థితులు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, పరిస్థితులు ఎలా ఉన్నా కొంచెం కామ్ గా కూర్చొని సిచ్యువేషన్ ఏంటి, అలాంటి మీకు అలాంటి భావన ఎందుకు కలిగింది, అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని మీరు ఆలోచించుకొని కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు మాత్రం స్టెబిలిటీ, వాళ్ళ రిలేషన్షిప్ పరంగా సీరియస్ గా వెళ్ళాలి, వాళ్ళు స్టెబిలిటీగా ఉండాలి, ఫ్యూచర్ పరంగా ఆలోచించుకుంటే ఇంట్లో చెప్పాలి అనుకున్నా, సో వాళ్ళ రిలేషన్ పరంగా వాళ్ళు ఎంగేజ్మెంట్ పరంగా మ్యారేజ్ పరంగా కూడా వాళ్ళ ఆలోచనలు చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుకోవడానికి చాలా మంచి టైం అని చెప్పొచ్చు వీరికి. సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం మంచి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ కొంచెం హై బీపీ ఉన్నవారు, సో అలాంటి కొంచెం స్ట్రెస్ అండ్ టెన్షన్ తీసుకునే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, అనవసరమైన టెన్షన్ తీసుకోకండి. కుదిరితే ఎవరైనా మీరు మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. సో కుదిరితే మీరు ఏదైనా బాబా మీ సాయిబాబా టెంపుల్ అయినా ఎవరైనా గురువుకి సంబంధించిన దత్తాత్రేయ గుడి కూడా మీరు వెళ్ళి రాస్తే బాగుంటుంది గురువారం. సో అది పరిష్కారంగా రెమెడీగా చేసుకోవచ్చు మీరు. సో వృషభ రాశి వారికి కృతికా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఎలాంటి అడ్వైస్ లభిస్తుందో చూస్తాము.
పరిస్థితులు ఇప్పుడు అంత అనుకూలంగా లేదు వీరికి, కానీ తొందరలోనే పరిస్థితులు ఖచ్చితంగా వీళ్ళకి ఇంప్రూవ్ అవుతాయి, పరిస్థితులు ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా వస్తాయి. సో మీరు డిసప్పాయింట్ కావద్దు అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది కృతికా నక్షత్రం వారికి. సో వృషభ రాశిలో రోహిణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని వచ్చింది. సో మీరు ఏదైనా కార్యం తలపెట్టినా, మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నా కూడా, మొదలు పెట్టాలంటే కూడా కొన్ని వారాలలో ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో వృషభ రాశిలో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. ఒక మంచి బిగ్ హ్యాపీ చేంజ్ వచ్చింది. సో తొందరలోనే మీకు ఒక మంచి సంతోషకరమైన ఒక శుభవార్త మీకు తొందరలోనే మీరు వింటారో. మీ లైఫ్ లో ఖచ్చితంగా ఒక మంచి సంతోషమైన పాజిటివ్ అట్మాస్ఫియర్, పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో వృషభ రాశి వారి జనరల్ టారో రీడింగ్ చూస్తారు. టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో మీలో ఎవరైనా టారో రీడింగ్ కన్సల్టేషన్ కావాలి అనుకునేవారు, నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా, న్యూ బోర్న్ బేబీస్ కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు. నమస్కారం.